2025 మార్చ్ 29వ తేదీ నుంచి శని గ్రహ మార్పు అనేది జరుగుతున్నది. శని గ్రహ స్థాన మార్పు అనేది జరగబోతున్నది. అంటే కుంభరాశి నుంచి మీనరాశికి వెళ్ళి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు. 2025 మార్చ్ 29వ తేదీ నుంచి 2027 జూన్ వరకు కూడా ఆయన మీనరాశిలోనే సంచారాన్ని చేస్తున్నారు. ఏదైతే ఈ ఒక శని ఒక సంచారం ఉన్నదో దీని వలన ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి స్థితిగతులు ఏర్పడుతున్నాయని తెలుసుకుందాం. ఇక్కడ ముందుగా ఏలనాటి శని అంటే చాలామందికి ఒక భయం అనేది ఏర్పడుతూ ఉంటుంది. అంటే వాళ్ళకి ఏ కష్టం వచ్చినా కూడా ఏలనాటి శని ఎఫెక్ట్ అని అనుకుంటూ ఉంటారు. ఆ ఒక మైండ్ సెట్ అనేది క్రియేట్ అయిపోయి ఉంటుంది. ఇక్కడ ఎందుకు అలా క్రియేట్ అవుతూ ఉంటుంది? చాలామందికి ఏలనాటి శని సమయంలోనే వాళ్ళకి చాలా ప్రాఫిటబుల్గా జరిగి ఉంది. నేను చాలామందికి చూశాను. ఎందుకు ఏలినాటి శని జరిగినప్పటికీ కూడా దశాభుక్తి ఫేవరబుల్గా ఉంటే, దశాభుక్తి కనుక మీకు మంచి ఒక దశాభుక్తి జరుగుతూ ఉంటే పెద్దగా ఇబ్బందులు రావు. మరియు మెయిన్ అష్టకవర్గ బిందువులు చాలా ఇంపార్టెంట్ అండి. అష్టకవర్గ బిందువులు శని ఇప్పుడు మీనరాశిలోకి వెళ్ళి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు. ఆ రాశిలో మీ జన్మజాతకంలో శని గ్రహము ఎన్ని బిందువులు ఇచ్చారు? ఏ 0, 1, 2 ఇచ్చి ఉంటే ఇట్ విల్ ఫేస్ ట్రబుల్స్ ఉంటుంది. ఏ 1 బిందువు ఇచ్చి ఉంటే, 0 ఇచ్చి ఉంటే చాలా ట్రబుల్స్ ఉంటుంది. ఏ 4, 5, 6, 4 బిందువులు, 5 బిందువులు, 6 బిందువులు ఇచ్చి ఉంటే ఆయన అక్కడ ఇబ్బంది ఎక్కువ పెట్టాడు. తర్వాత దశా పీరియడ్, ఈ ఏలాంటి శని సమయం అంటే ఏలాంటి శని పీరియడ్లోనే ఒక వ్యక్తి జాతకంలో శని మహాదశ కూడా జరుగుతూ ఉంటే ఆ వ్యక్తి జాతకంలో శని బలహీనపడి ఉంటే, ఆ దశ ఏర్పడుతూ ఉంటే ఇక్కడ ఏలనాటి శని, తర్వాత శని మహాదశ చాలా వరస్ట్ కండిషన్ ఉంటుంది. నా దగ్గరికి వచ్చే వాళ్ళందరికీ కూడా చాలా సింపుల్గా ఉంటాయండి రెమెడీస్. నేను ఇంతవరకు కూడా ఏ జెమ్ స్టోన్ కానీ ఏ రుద్రాక్షి కానీ ప్రిఫర్ చేయను కూడా. ఓకే అండి, ఇక ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి స్థితిగతులు ఏర్పడుతున్నాయో ఒక్కొక్క రాశి గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్దాం. కుంభరాశి. ఈ కుంభరాశి వాళ్ళకి ఇన్ని రోజులు అంటే 2023, 24, 25 మార్చి వరకు కూడా జన్మరాశుల సంచారం. ఈ జన్మరాశిలో శని ఏదైతే సంచారం చేస్తూ ఉంటారో ఇది చాలా నెగిటివ్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. అపవాదము, తీవ్రమైన మానసికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన ఒక ప్రమేయము, ఆరోగ్యం విషయంలో ఇబ్బందులు, తర్వాత లేజినెస్ ఎక్కువ ఫీల్ అవ్వడము, లేజీగా ఉండడము, సో ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి. అపవాదాలు ఎక్కువగా ఉంటాయి. హెల్త్ రిలేటెడ్ డిస్టర్బెన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కంటికి సంబంధించినది, ముక్కుకి సంబంధించినది, కాళ్ళకి సంబంధించిన హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చే సూచనలు ఉంటాయి. సో ఇలాంటివన్నీ ఎక్కువగా ఉంటాయి. అయితే ఇక మీద ఏదైతే ఈ 2025 మార్చ్ తర్వాత శని మీ ద్వితీయ స్థానానికి వెళ్ళి సంచారం చేయబోతున్నారు. ఈ జన్మరాశిలో ఉన్నప్పుడు శని ఇచ్చే ఫలితాలు ఒక రకంగా ఉంటే, ద్వితీయ స్థానానికి వెళ్ళినప్పుడు ఇచ్చే ఫలితాలు ఒక రకంగా ఉంటాయి. జన్మరాశిలో ఉన్నప్పుడు మానసిక పరమైన ఇబ్బందులు, తర్వాత మీ పైన అపవాదం రావడము, అవమానాలు, ఉద్యోగం కోల్పోవడము, హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చు, ఇవన్నీ ఫేస్ చేస్తూ ఉంటారు. అయితే ద్వితీయానికి వచ్చినప్పుడు ఎలాంటి ఫలితాలు? ఈ కుంభరాశి వాళ్ళకి ద్వితీయ స్థానానికి సంచారం చేసేటప్పుడు ఈ పీరియడ్ ఏదైతే ఉందో, సో కుటుంబంలో కొన్ని స్ట్రగల్స్ ఏర్పడే సూచనలు ఉంటాయి. కుటుంబ వ్యక్తులతో కొన్ని స్ట్రగల్గా ఫీల్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. తర్వాత మానసిక ప్రశాంతత ఉండదు. కుటుంబ వ్యక్తులతో ఆ ఒక మానసిక ప్రశాంతత అనేది లోపిస్తూ ఉంటుంది. తర్వాత ఈ సమయంలో ఫైనాన్షియల్ కొద్దిగా ఇబ్బందులు పడడానికి ఆస్కారాలు ఉంటాయి. సో ఇలాంటి ఒక సిచ్యుయేషన్ ఏర్పడుతూ ఉంటుంది. వీళ్ళకు సరైన భోజనం లేకపోవడము, సో ఇలాంటిది. తర్వాత ఈ యొక్క పొంటి నొప్పి కానీ, అంటే పొళ్ళ నొప్పులు కానీ, సరైన భోజనాలు చేసుకోలేకపోవడం లాంటిది, సో ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి. అదే ఈ సమయంలో ఈ 2025 సంవత్సరంలోనే కుంభరాశి వాళ్ళకి గురుబలం కూడా ఉంటున్నది. సో ఇట్స్ మేనేజ్ చేసుకుంటూ వెళ్తారు. గురుబలం ఉంటున్నది. సో శని ద్వితీయ స్థానంలో ఉన్నప్పటికీ ఆర్థికంగా కలిసి వస్తుంది మీకు కొద్దిగా. అయితే శని ఇక్కడ ఎన్ని బిందువులు ఇచ్చాడు అనేది కూడా ఇంపార్టెంట్. కుంభరాశి వాళ్ళు చెక్ చేసుకోండి. మీ ద్వితీయ స్థానం అంటే మీనరాశిలో
శని 1 బిందు 2 బిందువులు ఇచ్చి ఉంటే ఆ ఫైనాన్షియలీ ఫ్యామిలీ వైజ్ చాలా ఇబ్బందులు, ఆత్మవిశ్వాసం కోల్పోవడము ఇలాంటివన్నీ ఎక్కువగా ఉంటాయి. అదే 4, 5, 6 బిందువులు ఇచ్చి ఉంటే అవి ఉన్నప్పటికీ మీరు వాటిని వాళ్ళకి నచ్చచెప్పుకొని ముందుకు సాగుతూ వెళ్తారు. అదే 1, 2 బిందువులు ఉంటే ఆ ఫ్యామిలీ నుంచి వచ్చే ఆ బర్డన్, ఆ ఒక ప్రెజర్ తట్టుకోలేకపోవడము, సో అక్కడ మీరు ఏదో మాట్లాడడము, గొడవలు ఇంకా ఎక్కువ అవడము, ఫైనాన్షియల్ ఇబ్బందులు, సో ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి. తర్వాత ఈ సమయంలో డబ్బు ఎంత ఖర్చు పెట్టాలి, ఏ సమయంలో ఖర్చు పెట్టాలి అనే ఒక థియరీ నేర్పిస్తాడు శనిదేవుడు. ఒక లెసన్ని నేర్పించి తృతీయానికి వెళ్తాడు. అంటే మొత్తానికి ఈ కుంభరాశి వాళ్ళకి ద్వితీయ స్థానంలో సంచారం వలన ఇలాంటి సిచ్యుయేషన్ ఉంటున్నది. అష్టకర్క బిందులు చూసుకోండి, తక్కువ ఇచ్చి ఉంటే స్ట్రగల్స్ ఎక్కువగా ఉంటాయి, ఎక్కువ ఇచ్చి ఉంటే పెద్దగా ఇబ్బందులు ఉండవు. అయితే తక్కువ ఇచ్చినా ఎక్కువ ఇచ్చినా కొంచెం గురుబలం అనేది మనల్ని సేవ్ చేస్తుంది అని అర్థం. గురుబలం ఉంటుంది కాబట్టి సో ఫైన్. కుంభరాశి వాళ్ళకి 2025 ఫైన్. బట్ ఈ ద్వితీయ స్థానంలో కుంభరాశి వాళ్ళు చెక్ చేసుకోండి ఇంకొకసారి. మీ మీనరాశిలో ఏ కుజుడో, ఏ రాహువో, ఏ సూర్యుడో, ఏ కేతువో ఉంటే ఇంకా ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ ఇంకా ఇంక్రీజ్ అయ్యే ఆస్కారాలు ఉంటాయి. ఇంకా చాలా ఒడదొడుకులు ఫేస్ చేసే ఆస్కారం ఉంటుంది. సపోజ్ మీనరాశిలో ఏ గ్రహము లేదు, సో అష్టకర్క బిందులు ఎక్కువ ఇచ్చాడు, సో నో ప్రాబ్లం. దశాభుక్తి బాగుంది, సో ఇంకా బాగుంటుంది. సో ఇది అండి ద్వితీయ స్థానంలో శని వలన సో ఈ ఒక పరిణామాలు ఉంటాయి. జన్మరాశిలో ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటాయి, ద్వితీయానికి వచ్చినప్పుడు ఒక రకమైన ఫలితాలని మనకి శనిదేవుడు అందిస్తాడు. ఈ కుంభరాశి వాళ్ళు తప్పనిసరిగా మీరేం చేసుకోవాలంటే శనిదేవుడికి కాస్త అభిషేకాలు చేయించడానికి ప్రయత్నాలు చేసుకోండి. తర్వాత ముఖ్యంగా మీరు చేసుకోవాల్సింది మృత్యుంజయ మంత్రాన్ని పఠించడానికి ప్రయత్నం చేసుకోండి. ప్రతిరోజు మానకుండా మృత్యుంజయ మంత్రాన్ని చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. శివుడికి అప్పుడప్పుడు శనివారం పూట రుద్రాభిషేకం చేయించడానికి ప్రయత్నాలు చేసుకోండి. ప్రతిరోజు కూడా నువ్వుల ఒత్తులను వెలిగించడానికి ప్రయత్నాలు చేసుకోండి. ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనో సుఖినో భవంతు. ధన్యవాదములు.